వెల్కమ్ బ్యాక్. తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన గ్రామాలను వెనక్కి ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన సీఎం త్వరలోనే ఆ గ్రామాలు మళ్లీ తెలంగాణలో కలుస్తాయని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 153కు పెరుగుతాయని కూడా చెప్పారు సీఎం. 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు కేసీఆర్ నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లకు ఏటా 100 కోట్ల చొప్పున 4 ఏళ్లు ఇస్తామని ఆయన తెలిపారు. రెండో రోజు పర్యటనలో భాగంగా కేసీఆర్ నేడు 2 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో తిరుమలాయపాలెం చేరుకునే సీఎం అక్కడ భక్త రామదాసు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. 92 కోట్లతో నిర్మించే ఈ ఎత్తిపోతల పథకంతో 60,000 ఎకరాలకు నీరు అందుతుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్లో టేకులపల్లికి మండలంలోని రోళ్లపాడుకు చేరుకుంటారు. 8,000 కోట్లతో నిర్మించ తలపెట్టిన శ్రీ సీతారామ ఇరిగేషన్ ప్రాజెక్టుకు భూమి పూజన చేస్తారు. అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్ కు చేరుకుంటారు కేసీఆర్. ఏపీలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 8:23 ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. సుదీర్ఘంగా సమావేశమైన ఏపీ కేబినెట్ తాత్కాలిక సచివాలయ టెండర్లకు ఆమోద ముద్రను వేసింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, జలవనరుల శాఖ, ఫెరో ఆలియాస్ పరిశ్రమలకు ప్రోత్సాహం, ఇతర అంశాలపై కేబినెట్ లో చర్చించారు. క్యూబిక్ మీటర్కు 500కు మించి ఎక్కడా అమ్మరాదని నిర్ణయం తీసుకున్నారు. నగరాల అభివృద్ధికి నిధుల సమీకరణకు సంబంధించి అసెట్ మేనేజ్మెంట్ ఏర్పాటుపై కూడా చర్చ జరిగింది. కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే మంత్రులు, పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని వ్యతిరేకించవద్దని బాబు వారికి చెప్పారు. పార్టీకి ఉపయోగపడే వారినే తీసుకుంటామని చెప్పారు. మంత్రులు మరింత యాక్టివ్ గా పనిచేయాలన్న చంద్రబాబు విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు ఊపందుకోవాలని సూచించారు. ఇందుకోసం పార్టీ కార్యాలయాన్ని వెంటనే విజయవాడలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు కేంద్రం సిద్ధమవుతోంది. జీఎస్టీ సహా కొన్ని కీలక బిల్లుల్ని ఆమోదింపజేసుకోవాలని భావిస్తున్న ప్రధాని మోడీ ఈ రోజు అఖిలపక్ష నేతలతో సమావేశమవుతూ ఉన్నారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారం కోరనున్నారు. మోడీ నేతృత్వంలో జరుగుతున్న తొలి అఖిలపక్ష సమావేశం ఇదే. ఈ నెల 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. గత సమావేశాల్లాగే ఈసారి సమావేశాలు హాట్ గా సాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జేఎన్యూ, హెచ్సీయూ వివాదాలు, పఠాన్కోట్ దాడి, అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన సహా పలు ఇతర అంశాలు పార్లమెంట్ ను కుదిపివేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వనదేవతల పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. బుధవారం సారలమ్మ గద్దలకు రావడంతో జాతర మొదలవుతుంది. అయితే ఇప్పటికే మేడారం భక్తులతో పోటెత్తుతూ ఉంది. వనదేవతలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉన్నారు. సుమారు 50 లక్షల మంది దర్శనం చేసుకుని ఉంటారని అంచనా వేస్తూ ఉన్నారు. జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. జంపన్న వాగుకు 2 వైపులా స్నానకట్టాలను నిర్మించింది. తల నీలాల కోసం 2 కళ్యాణ కట్టలను ఏర్పాటు చేశారు. 10,000 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొంటూ ఉన్నారు. భక్తులకు సేవలందించేందుకు 150 మంది వైద్యుల్ని కూడా అందుబాటులో ఉంచారు. ఆసియాలోనే అతి పెద్దదైన మేడారం జాతరకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. 4,000 ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు అధికారులు ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. 11,000 మంది సిబ్బందిని వినియోగిస్తూ ఉన్నారు. మేడారం ప్రత్యేక ఏర్పాట్ల కోసం ఆర్టీసీ 1,92,00,000ను వినియోగించనుంది. ఎంజీపీఎస్, జేపీఎస్, ఉప్పల్ నుంచి ప్రారంభమయ్యే బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయాల్ని కల్పిస్తూ ఉన్నారు. పోలీసుల సహకారంతో భక్తులకు సురక్షిత ప్రయాణం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు ఛార్జీ వసూలు చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. బడ్జెట్ సమావేశాల్లో చర్చించే ప్రతిపాదనలపై ఇరిగేషన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు మంత్రి హరీష్ రావు. అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతల్ని గుర్తించి ప్రతిపాదనలు ప్రాక్టికల్ గా ఉండేలా చూడాలని అన్నారు. ఖరీఫ్ పంటలకు నీరందించే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న హరీష్, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వీలుగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని ఆదేశించారు. మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు తగినన్ని నిధులకు ప్రతిపాదనలు పెట్టాలని, నాన్ ప్లాన్ బడ్జెట్ వ్యయాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలని ఇంజనీర్లకు హరీష్ సూచించారు. 30/60లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.